హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ బాస్' పార్ట్ 3. మన హీరోయిన్ స్నేహ గురించి చూద్దాం. స్నేహ అందానికే అసూయ పుట్టేంత అందం. 5'4" హైట్, ముట్టుకుంటే మాసిపోయే రంగు. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనిపించేంత అందం. ముఖ్యంగా చెప్పాలంటే తన అందానికి మెయిన్ పాయింట్ తన నవ్వుతే సొట్టపడే బుగ్గలు. చాలా అందంగా ఉంటుంది స్నేహ. తను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తన తల్లి స్నేహ చిన్నతనంలోనే చనిపోయింది. స్నేహ వాళ్ళ తండ్రికి బాగానే డబ్బులున్నాయి. మంచి బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. అలా స్నేహ తల్లి చనిపోగానే స్నేహ తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. స్నేహ తండ్రికి స్నేహ అంటే అంతగా ఏమి ఇష్టం ఉండదు. ఏదో చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ ఆ వచ్చిన సౌతి తల్లి స్నేహాన్ని టార్చర్ చేసేది. ఇంట్లో పనులు చేయించి, అప్పటికే స్నేహ వయసు 10 సంవత్సరాలు. ఆ సౌతి తల్లి పెట్టే టార్చర్ని భరిస్తూ రోజులుగా వెళ్ళొస్తుంది. స్నేహ సౌతి తల్లికి ఒక కొడుకు, ఒక కూతురు కూడా పుట్టారు. అలా స్నేహ ఆ ఇంట్లో ఉండలేక, వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక గరుకుల ఎగ్జామ్స్ రాసి సీటు తెచ్చుకుని హాస్టల్కి వెళ్ళిపోయింది స్నేహ. ఆ ఫ్రీ సీట్ రావడం వల్ల అలా స్నేహ ఇంటర్ వరకు గురుకుల హాస్టల్లోనే ఉండి చదువుకుంది. అక్కడంతా ఫ్రీ. అలా హాలిడేస్ వచ్చినా కూడా ఇంటికి రాకపోయేది స్నేహ. తనకు వచ్చే స్కాలర్షిప్ మనీతో తన చదువు కొనసాగిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తే ఎవరూ మంచిగా చూసేవారు కాదు. ఆఖరికి తన తండ్రి కూడా అలా బాధను తన గుండెల్లోనే దాచుకుని తన తండ్రిని ఒక్క రూపాయి కూడా అడగకుండా తన స్కాలర్షిప్ మనీతో వెళ్ళసాగేది. స్నేహ తన తండ్రి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించేది కాదు, ఒక్క ప్రేమ తప్ప. అలా తన ఇంటర్ పూర్తి చేసుకుని తన ఫ్రెండ్స్తో పాటు హాస్టల్లో ఉండి తన డిగ్రీని పూర్తి చేసింది. హాస్టల్ ఫీజు కావాలి కాబట్టి ఈవినింగ్ నుంచి నైట్ వరకు పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించేది. ఒక హోటల్లో వెయిటర్గా ఉండి. అలా తన డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసి చిన్న జాబ్లో జాయిన్ అయ్యి ఎంబీఏ చదువుతుంది స్నేహ. తన తండ్రి స్నేహాని అస్సలు పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు స్నేహ ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇదేనండి మన స్నేహ స్టోరీ. ఇప్పుడు హీరో ఆర్యన్ గురించి తెలుసుకుందాం. ఆర్యవర్ధన్ తన చదువును అమెరికాలోనే కంప్లీట్ చేసి తన తండ్రి స్థాపించిన బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు మన ఆర్యన్. ఆర్యన్ వర్ధన్ అంటే పేరు కాదు, బ్రాండ్గా పేరు తెచ్చుకున్నాడు ఆర్యన్. ఆర్యన్ చిన్న వయసులోనే బిజినెస్ రంగాన్ని తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకున్న వ్యక్తి. 6 అడుగుల పైనే ఉన్న హైట్, రోజు జిమ్ చేయడం వల్ల కండలు తిరిగిన బాడీ, ముట్టుకుంటే మాసిపోయే రంగు, మగసిరి ఉట్టిపడే మీసకట్టు, స్టైలిష్ హెయిర్ కట్, సింహం లాంటి చూపు, ఎర్రటి పెదాలు. ముఖ్యంగా చెప్పాలంటే బాబుగారికి బాగా పొగరు ప్లస్ బలుపు. అంటే విపరీతమైన కోపం. అంటే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మరి ఆ మాత్రం ఉంటుందిలే. ఇంకో విషయం ఏంటంటే బాబుగారికి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎవరినైనా కోరి దగ్గరకు వస్తే అసలు వదలడు. కానీ ఆఫీస్లో ఇలాంటివి చేయడు. పనిలో చాలా సీరియస్. కానీ తన ఆఫీస్ అమ్మాయిలు ఆర్యన్ కావాలని వస్తే వదలడు. కానీ ఆ అమ్మాయికి జాబ్ ఉండదు నెక్స్ట్ రోజు. అలా ఆర్యన్ అమెరికాలోనే ఉండి చాలా దేశాలలో తన కంపెనీని డెవలప్ చేశాడు ఆర్యన్. ఇండియాలో ఆర్యన్ తండ్రి చూసుకుంటున్నాడు బిజినెస్ని. అలా ఆర్యన్ అక్కడే ఉండి చూసుకుంటున్నాడు. ఆర్యన్ అక్కయిన సీత సీమంతం ఉంటే ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది ఆర్యన్కి. అలా ఆర్యన్, హర్ష ఇద్దరు ఇండియాకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. హర్ష ఆర్యన్తో పాటు ఉండి బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అలా ఒక 1 మంత్ వరకు ఇండియాలోనే ఉండాలి, తన ఫ్యామిలీతో ఉండాలని ఆర్యన్, హర్ష అనుకుంటున్నారు. అలా ఈ 1 మంత్ అసలు డిస్టర్బ్ అన్నది ఉండకుండా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అలా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇండియాకి బయలుదేరారు. కావ్య, స్నేహ ఇద్దరు ఎంబీఏలో క్లాస్మేట్స్ అండ్
బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఆర్యన్కి ఒక తమ్ముడు, హర్ష తనతోనే ఉండి బిజినెస్ చూసుకుంటున్నాడు. చెల్లి కావ్య ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అక్క సీత చదువు కంప్లీట్ అయింది, మ్యారేజ్ చేశారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ. కావ్య తన అక్కది శ్రీమంతం ఉందని స్నేహాని ఇన్వైట్ చేసింది. స్నేహ ఎంతగానో రాను అని మొత్తుకున్నా కూడా కావ్య ఊరుకోలే. అలా శ్రీమంతం రోజు రానే వచ్చింది. స్నేహ శ్రీమంతం గురించి మర్చిపోయి చదువుకుంటూ కూర్చుంది హాస్టల్లో. కావ్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది స్నేహ వస్తుందేమో అని. కానీ స్నేహ రావడం లేదు. కావ్యకి కోపం వచ్చి హాస్టల్లో ఉన్న తను ఇంకో ఫ్రెండ్కి కాల్ చేసింది. అంటే స్నేహ దగ్గర ఫోన్ లేదు. ఫోన్ ఉంటే చదువు డిస్టర్బ్ అవుతుందని ఒక కారణం. తన దగ్గర ఫోన్ కొనేంత డబ్బు కూడా లేదు. ఇంకొకటి, తన గురించి అడగడానికి కూడా ఎవరూ లేరు అని ఫోన్ కొనుక్కోలేదు స్నేహ. అలా కావ్య తన ఫ్రెండ్కి కాల్ చేసి స్నేహ గురించి అడిగింది. తను చదువుకుంటుందని చెప్పింది ఆమె. కావ్యకి కోపం ఎక్కువై తన కార్ తీసుకుని హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్కి వెళ్ళి చూడగానే స్నేహ నైట్ డ్రెస్లో ఉండి చదువుకుంటుంది. కావ్య కోపంగా స్నేహ దగ్గరికి వెళ్ళి స్నేహ తల మీద ఒక్క ముట్టికాయ వేసింది గట్టిగా. స్నేహ ఆ నొప్పికి తలను రుద్దుకుంటూ తల పైకెత్తి చూసింది స్నేహ. కావ్య కోపంగా తన వైపే చూస్తుంటే, సారీనే, నేను ఎక్కడికి రాను, ప్లీజ్ నువ్వు వెళ్ళు అని బ్రతిమలాడుతుంది స్నేహ. కావ్య కోపంగా స్నేహ మీద ఒక కవర్ విసిరేసింది. స్నేహ అయోమయంగా ఏంటి ఇది అని కవర్ చూస్తూ అంటుంది. నీకు కరెక్ట్గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా, రెడీ అయ్యి రా అని బెడ్ మీద కూర్చుంటుంది కావ్య. ప్లీజ్ కావ్య, నేను రాను అని బ్రతిమలాడుతుంది స్నేహ. నువ్వు ఇప్పుడు వస్తావా, నన్ను ఇక్కడే ఉండమంటావా అని కోపంగా అంటుంది కావ్య. స్నేహ పాపం ఏం చేయలేక ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. తర్వాత తన నార్మల్ డ్రెస్ తీస్తుంటే, ఓయ్, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నోరు మూసుకుని ఆ కవర్లో ఉన్న డ్రెస్ వేసుకో, లేదంటే నా సంగతి తెలుసుగా అని అంటుంది కావ్య కోపంగా. రాక్షసి, నాకెక్కడ దొరికావే నువ్వు, ఇలా భయపెడుతూ చంపేస్తున్నావు అని చిన్నగా అంటుంది స్నేహ. ఏంటని అంటుంది కావ్య. ఏం లేదులే తల్లి అని కవర్లో ఉన్న డ్రెస్ తీసి చూసింది స్నేహ. ఆ డ్రెస్ని చూసి షాక్ అవుతుంది. అది ఒక పట్టు హాఫ్ శారీ, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న హాఫ్ శారీ. సూపర్గా ఉంది. ఆ డ్రెస్ని చూసి బిక్కమొహం వేసుకుని, కావ్య, ఈ హాఫ్ శారీ నేను అస్సలు మెయింటైన్ చేయలేను అని ఏడుపు ముఖంతో అంటుంది స్నేహ. టైం అవుతుంది, అక్కడ ఫంక్షన్లో నేను ఉండాలా వద్దా అని కోపంగా అంటుంది కావ్య. ఓకే ఓకే అని ఆ హాఫ్ శారీని కట్టుకుంటుంది స్నేహ. ఆ హాఫ్ శారీనే కట్టుకుంది స్నేహ. హాఫ్ శారీ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్గా నుదుటిని స్టిక్కర్, దాని కింద కుంకుమ, చేతికి బ్యాంగిల్స్ వేసుకుని రెడీ అంటుంది స్నేహ కావ్యాన్ని చూస్తూ. కావ్య స్నేహాన్ని పైనుంచి కింద వరకు చూసి తలలో తాను తెచ్చిన పాపిడి బిల్లు పెట్టి, మెడకు సింపుల్గా నక్లెస్ పెట్టి, నడుముకు సన్నని చైన్ పెట్టుకుని ఇప్పుడు రెడీ అంటుంది కావ్య. స్నేహ ఇవన్నీ చూసి, ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకే, ప్లీజ్ ఇవి వద్దనంటుంది స్నేహ. కావ్య మళ్ళీ వెయిట్ అని కళ్ళకు కాటిక పెట్టి, పెదాలకు లిప్స్టిక్ పింక్ కలర్ది పెట్టి, ఇప్పుడు రా అని లాక్కెళ్తుంది కావ్య స్నేహాని. స్నేహ ఏమనకుండా, ఏమన్నా కూడా కావ్య వినదని అర్థమై సైలెంట్గా కావ్య వెనుకే వెళ్ళింది స్నేహ. స్నేహకి కావ్య పెద్ద ధనవంతులని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయంతో ఉంది స్నేహ. కావ్య మొండితనం తెలిసి ఇంకా తప్పదు, తనతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని స్నేహ కావ్య ఇంటిని చూసి స్నేహ నోరు వెళ్ళబెట్టింది. అంత పెద్ద ఇల్లు, ఇల్లు కాదు, ఇంద్రభవనం. కారు దిగి స్నేహాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది కావ్య. ఆ ఇంట్లో వాళ్ళని చూసి స్నేహ చాలా భయపడింది. కావ్య తన ఇంట్లో వాళ్ళని పరిచయం చేయించింది.
స్నేహ వాళ్ళు కూడా మంచిగా మాట్లాడేసరికి స్నేహ నార్మల్ అయి మాట్లాడుతుంది. తర్వాత స్నేహాన్ని తీసుకుని తన రూమ్కి వెళ్ళింది కావ్య. తర్వాత కావ్య కూడా రెడీ అయి కిందకు వచ్చారు ఇద్దరు. అప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందరూ హడావడిగా బయటకు పరుగులు పెట్టారు. ఆనందంతో కావ్య కూడా బయటకు పరిగెత్తింది. స్నేహకి ఏం అర్థం కాక సైలెంట్గా అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఉంది స్నేహ. అంత అమాయకురాలైన స్నేహ తన లైఫ్ ఎందుకు సడన్గా అలా మారింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దామండి. మాకు కొంచెం ప్లీజ్ మరింత సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.